ఉప ఎన్నిక వస్తూ ఉన్నది. మరి మీరు గమనించినట్టయితే నల్గొండ జిల్లా అనేది టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. ఎప్పుడు ఎన్నికైనా కూడా ఈసారి 2 సార్లు అక్కడ ఉప ఎన్నికలు జరిగినాయి. ఒకటి నాగార్జున సాగర్, ఇంకొకటి హుజూర్ నగర్. రెండిట్లో కూడా భారీ మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో మళ్ళీ మునుగోడులో ఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతోని తప్పకుండా గెలుస్తుంది అనేటటువంటి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అన్నది టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి చెల్లింది. కరోనా వచ్చినటువంటి విపత్కాలంలో కూడా మరి ప్రజల్ని దగ్గరుండి ఆదుకోవడం, కరోనా వచ్చిన 3 ఏళ్లలో కూడా దేశమంతా సఫర్ అవుతున్నా కూడా ఏ ఒక్కనాడు పెన్షన్ ఆపకపోవడం, ఏ ఒక్కనాడు రైతు బంధు కార్యక్రమం ఆపకపోవడం, ఏ ఒక్కనాడు కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా కేవలం కేసీఆర్ గారికి చెల్లింది కాబట్టి, టీఆర్ఎస్ పార్టీకి చెల్లింది కాబట్టి మునుగోడు ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు. ప్రభుత్వం నడపడంలో కానీ, పార్టీ నడపడంలో కానీ, ఉద్యమ సందర్భంలో యావత్తు ప్రజానికాన్ని నడపడంలో కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ముందున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్ర గౌరవాన్ని వారు నిలబెడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటారని, మునుగోడులో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నేను నమ్ముతాను. దేశంలో అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి వితండవాదానికి దారితీసేటటువంటి పరిస్థితులు దేశంలో వస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారైనా, రాజకీయంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, విఘ్నులు కూడా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతున్నదని. ఈ ఒంటెద్ది పోకడలు అనేటటువంటి దేశానికి మంచిది కాదు. దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి కానీ ఎంతసేపు బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తామంటే అది ప్రజలకు కూడా ఇప్పుడు వెగటు పుట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా ఏదో గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం, గొప్ప చేసి చూపించుకునేటటువంటి ప్రయత్నం పాలకులు చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. కానీ అది ఎంతోసేపు నిలవదు. ఆ ప్రజలకు అర్థమైపోతూ ఉన్నది జరుగుతున్నటువంటిది ఏంటని. కాబట్టి వాటన్నిటి పరిణామాలు కూడా మునుగోడు ఎన్నికలలో తప్పకుండా మనకు తెలుస్తాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.